ఎబినేజరే అని ఆరాధింతును, యెహోవా ఈరే అని ఆరాధింతును. ఎబినేజరే అని ఆరాధింతును, యెహోవా ఈరే అని ఆరాధింతును. ఆత్మతో ఆరాధింతును యేసయ్యా, మనసుతో ఆరాధింతును యేసయ్యా.
ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలపు సమయంలో మన ఒక తరుణం ఈ లైవ్ ద్వారా సందేశం ఉంటున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి కూడి వచ్చిన బిడ్డలకు కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి 130వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా. 130వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 130వ కీర్తన. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చాలు, దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుడి బిడ్డలారా, లైవ్లో సందేశం ఉంటున్న ప్రియులారా, గత శుక్రవారాల్లో నేను మీతో మాట్లాడుతూ దేవుడి యొద్ద మనకి క్షమాపణ దొరికింది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేశాను. పోయిన శుక్రవారం ప్రియులారా, దేవుడి యొద్దకు మనం వచ్చినట్లయితే దేవుడి యొద్ద ఏం దొరికింది అంటే కృప దొరికింది అని మీకు నేను జ్ఞాపకం చేశాను. ఎంత ఘోర పాపికైనా ప్రియులారా, ఆయన దగ్గరికి వచ్చి మనం పడినట్లయితే మనకి క్షమాపణ దొరికింది అని గత వారాల్లో మీకు నేను జ్ఞాపకం చేశాను. అలాగనే దేవుడి యొద్దకు వచ్చినప్పుడు మనకి కృప దొరికింది. ఆ కృపలో ఎలాంటి ఆశీర్వాదం ఉందో, కృపలోని ఆశీర్వాదం అని గత వారంలో మీకు నేను జ్ఞాపకం చేశాను ప్రియులారా. దేవుడు కృపను బట్టి మనం ఏదైతే పొందుకోలేకపోతున్నామో దాన్ని దేవుడు కృప ద్వారా మనం పొందుకోగలుగుతామని, మన వల్ల కానిది ప్రియులారా అది దేవుడు కృప వల్ల సాధ్యమవుతుందని, ఆ కృప దేవుడి వద్ద మనకు దొరికిద్దని మీకు గత వారాల్లో జ్ఞాపకం చేశాను. మరి ఈ వారం ప్రియులారా మీతో నేను చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడి వద్దకు వచ్చినప్పుడు మనకి విమోచన దొరికింది. ఈ 130వ కీర్తన 7వ వచనం 3వ లైన్లో ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. ఏం దొరికిందంటే చెప్పండి, దేవుడి యొక్క మనకి సంపూర్ణ విమోచన. ఏంటంటే సంపూర్ణ విమోచన దొరికింది. ప్రియులారా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుడి మాటలపై మీరు దృష్టి పెట్టండి. దేవుడి యొక్క ప్రియులారా మనకి ఏం దొరికిందంటే సంపూర్ణ విమోచన దొరికింది. విమోచన అనగా ఏంటో మనకు అర్థమవుతే అప్పుడు ఆయన దగ్గర మనం ఏం పొందుకుంటామంటే విమోచన కావాలని అడిగి దేవుడి దగ్గర దాన్ని పొందుకుంటాం. ఆ విమోచన అంటే ఏంటో మనకి మొదటగా అర్థం అవ్వాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ విమోచన? మనకి డబ్బు దొరికితే బాగుండు, ఆస్తులు వస్తే బాగుండు, బంగారం దొరికితే బాగుండు ప్రియులారా, ఇంకా ఉద్యోగాలు ఇతరితర అన్నీ చాలా రకాలు మనం అవి దొరికితే బాగుండు అనుకుంటాము. కానీ దేవుడి దగ్గర దొరకవలసినవి దొరికే ఏంటో మీకు నేను బోధిస్తూ ఉంటాను. అవి మనకు దొరికినట్లయితే ఇక సమస్తం మనకి దొరికినట్లే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన అంటే దేవుడు పెట్టారా, దేవుడి దగ్గర ఒక వరాన్ని అడిగాడంట. ఏంటో తెలుసా? నేను పట్టుకుందల్లా బంగారం కావాలని అడిగాడంట. ఏం అడిగాడండి? నేను పట్టుకుందల్లా బంగారం కావాలని అడిగాడంట. దేవుడు అన్నాడంట, అరే అబ్బాయి ఒకసారి ఆలోచన చేయమన్నాడంట. ఆలోచన లేదు, గీలోచన లేదు, నువ్వు ఇవ్వవలసినదే అన్నాడంట. అంటే ఆలోచించే పనే లేదు, నేను అడిగింది నీవు ఇవ్వాల్సిందే. ఇస్తావా ఇవా? సరే ఇచ్చాడు పో అన్నాడంట దేవుడు. ప్రియులారా, అవునా అని చెప్పేసి ఒక వస్తువును పట్టుకున్నాడంట. అదేమైపోయింది? బంగారం అయిపోయింది. అబ్బాయి ఇక తన
ఆనందానికి అవధులు లేవు అనమాట. అవధులు లేకుండా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు, గంతులేస్తా ఉన్నాడు. పరుగు పరుగున ఇంటికి వచ్చాడు. పిల్లరా చూడండి, తన భార్యని పిలిచి అడిగాడంట, ఇదిగో నేను ఇది పట్టుకుంటాను, బంగారం అయిపోతా ఉంది అంటే ఆ భార్య దేవుడు పిల్లలు ఇంట్లో నుంచి ఒక స్పూన్ తీసుకొని వచ్చిందంట. అవును, అది పట్టుకోమనిందంట. అది పట్టుకున్నాడు. అలాగా అదేమైపోయిందంటే బంగారం అయిపోయింది. ఇప్పుడు దేవుడు బిడ్డలారా చూడండి, ఆయన చేత ప్రతి వస్తువు పట్టుకొని ఇస్తా ఉందంట. తెప్పాలు తీసుకొస్తుంది, బిందులు తీసుకొని వస్తా ఉంది, ప్రతిది పట్టుకోమంటుంది. ఆ పట్టుకున్నదల్లా ఏమైపోతుందంటే బంగారం అయిపోతా ఉంది. అబ్బా ఎంత సంతోషమో, ఎంత ఆనందిస్తూ ఉన్నారు, ఎంత గంతులు వేస్తూ ఉన్నారు. అబ్బా ఇక చూడండి, ఆ భార్య ఎప్పుడు తన భర్తని తిట్టేది, ఆ రోజు మాత్రం ఆయన్ని ఎంతగానో పొగుడుతూ ఉంది. అసలు సంతోషంతో అంతా గంతులేస్తూ ఉన్నారు. మొత్తానికి కొంత సమయం అయిపోయిన తర్వాత తనకు ఆకలేసిందంట. ఏమేసింది? ఆకలేసిందంట. ఇప్పుడు వరకు అన్ని బంగారం అయిపోయింది, కొద్దిగా ఆహారం తెచ్చి పెట్టమంటే ఆయన కొరకు ఎంతో ఇష్టమైన భోజనం ఏర్పాటు చేసేసి ఆయన దగ్గరికి తీసుకొని తెచ్చి పెట్టింది. పిల్లగారా అది పట్టుకుంటే అది కూడా ఏమైపోతుంది తెలుసా? బంగారం అయిపోతా ఉందంట. ఏది వస్తువు తెచ్చినా, ఏ ఆహారం తీసుకొని వచ్చినా దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? బంగారం. అయ్యో, ఆయన ఆనందం పిల్లగారా మధ్యాహ్నానికి ఆనందం కాస్త ఏమైపోయిందంటే దుఃఖంగా మార్చబడింది. త్రాగుదామని మంచినీళ్ళు తీసుకొని వస్తే అదేమవుతుంది? అది కూడా బంగారం అయిపోతా ఉంది. త్రాగటానికి నీరు ఉపయోగకరంగా లేదు, అది దాన్ని తాకిని అంటే అది బంగారంగా మారిపోతుంది. భోజనం చేద్దామంటే అది బంగారంగా మారిపోతూ ఉంది. ఏదేమైనా తినే ఫ్రూట్స్ ఏం తెచ్చుకొని తిందామంటే అవి బంగారంగా మారిపోతూ ఉంది. ఎంత బంగారం ఉన్నా ప్రియులారా అతనికి తినటానికి అది పనికిరాదు కదా. అప్పుడు మరలా పశ్చాత్తాపడుతున్నాడంట, ఏడుస్తున్నాడంట. ఏం కావాలని? అయ్యా ఈ వారం నా ఎదురుని వెంటనే తీసిరి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొంతమంది అడగవలసింది అడగరు, వాళ్ళు ముద్ద ఊహించుకొని అది కావాలని కోరుకుంటారు. పిల్లలు మనకి ఏది కావాలో అది బైబిల్ చెబుతూ ఉంది. ఆయన దగ్గర దొరికేదేదో బైబిల్ చెబుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి మన మాటలు వాటి ప్రకారం మనం అడిగినప్పుడు దాని ద్వారా నీకు కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం చదువుకున్న ఈ లేఖనాన్ని గమనించినప్పుడు దేవుడి దగ్గర అంట ఏం దొరికింది చెప్పండి? విమోచన దొరికిద్దంట. విమోచన అంటే ఏంటో తెలుసా ప్రియులారా? మనం ఏదైనా ఎవరికైనా ఒక 10,000 రూపాయలు బాకీ ఉన్నాం అనుకోండి. ఏంటి చెప్పండి? 10,000 రూపాయలు బాకీ ఉన్నాం అనుకోండి. ఆ బాకీ మనం తీర్చలేకపోతా ఉన్నాం. అతను వచ్చి మనం నిలవేసాడు, మన చొక్కా పట్టుకున్నాడు, కాలర్ పట్టుకున్నాడు. నువ్వు బాకీ ఇస్తావా, లేకపోతే నిన్ను శిక్షించమంటావా, దండించమంటావా, లేకపోతే ఇల్లు ఖాళీ చేయమంటావా, ఇదిలాగా రకరకాల నీ బయట నేను తీసుకోమంటావు అన్నట్లుగా ఆ 10,000 రూపాయల ధనాన్ని కొరకు అక్కడ నిలబెట్టి మాట్లాడుతున్న సందర్భంలో రోడ్డు పోయిన ఒక ఆయన వచ్చేది చూసి, ఏంటి గొడవ అంటే, ఇక్కడ నాకు డబ్బు ఇవ్వాలి, ఆ 10,000 రూపాయలు ధనాన్ని నాకు ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆ మధ్యవర్తిగా ఉన్న అతని అనే మాటకు తెలుసా? సరే, ఆ 10,000 ఏదో నేను ఇస్తాను, అతన్ని నీవు విడిచిపెట్టు, వదిలేసేసేయి. అదే దాన్ని ఏమవుతుందంటే ఆ మాట అది విమోచన అవుతుంది. తన కొరకు ఇతను చెల్లించే ఎలా విమోచన అంటారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతా ఉందా? నేను 10,000 రూపాయలు బాకీ ఉన్నాను, ఆ బాకీ నేను తీర్చలేకపోతా ఉన్నప్పుడు ఏరొకరు వచ్చి ప్రియులారా ఆ బాకీని తీర్చేదాన్ని, అంటే నేను కట్టవలసిన ఆ బాకీ అతను తీర్చేదాన్ని ఏమంటారంటే విమోచన అంటారు. అతను మన కొరకు చెల్లించే ఆ వెల, లేకపోతే ప్రియులారా అది ఏదేమైనా కానివ్వండి, మనం చెల్లించవలసింది తాను చెల్లించటాన్ని ఏమంటారంటే విమోచన అంటారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీకు కొద్దిగా అర్థవంతంగా మీరు కొద్దిగా వాక్యాన్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చదివినట్లయితే ప్రియులారా అక్కడ మీకు ఒక స్పష్టమైన మాట అర్థమవుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు
చేయించుకొనుటకు రాలేదు గాని ఆ పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చినని చెప్పాను. ఎందుకొరకు వచ్చాడంట ఆయన? అనేకులకు ప్రతిగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? తన ప్రాణాన్ని విమోచనగా ఏం చెప్తున్నాడు? విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. చూడండి పిల్లరా, ఏరే వాళ్ళు మరణించవలసిన ప్లేస్ లో ఎవరు మరణిస్తూ ఉన్నారు? దేవుడు యేసుక్రీస్తు వారు మరణిస్తూ ఉన్నారు. అంటే తనకు రావాల్సిన శిక్ష ఆయన ఆ శిక్ష అంతా తన మీద వేసుకుంటున్నాడు. వాళ్ళకి రావాల్సిన ఆ శిక్షని ఎవరి మీద వేసుకుంటున్నాడు చెప్పండి? తన మీద వేసుకుంటున్నాడు. దీన్ని ఏమంటున్నారు? విమోచన అంటున్నారు. మీకు అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మరోసారి ఆ వాక్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా మీరు చదివినట్లయితే, అలాగిన మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు. అంటే పరిచారం అంటే ఏంటి? ఆయన పని నాకు పని చేయమని చెప్పడానికి రాలేదంట. ఆయన ఏం చేయడానికి వచ్చాడు? పని చేయటానికి వచ్చాడంట. ఏంటి ఆయన చేసే పని? మన చేతగా పని చేయించుకోవాలని రాలేదు. మన కాడ ఆయన లబ్ధి పొందాలని రాలేదు ప్రియులారా. మనం ఏదో ఆయనకి ఇస్తామని ఆయన మన దగ్గరికి రావట్లేదు. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు తెలుసా? మనల్ని ఆయన దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? ఆయనంట పరిచారం చేయటానికి, ఆయన పని చేయటానికి రమ్మంటున్నాడంట. నేను మీకు దగ్గర పని చేస్తాను, నీకు పరిచర్య చేస్తాను, నీకు పరిచారం చేస్తాను. ఏమిటని చేసే పరిచారం అంటే, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏం చెప్పండి, అది అప్పులు కానివ్వండి, అనారోగ్యకరమైన పరిస్థితులు కానివ్వండి, పాపంలో చిక్కుకున్న లేదా ఇతర కొన్ని సమస్యలు ఉంటాయి పిల్లరా. నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో అది నీకు తెలుసు. దాని నుండి ఆయన ఏమంటాడు తెలుసా? ఒకవేళ నేను బాకీల్లో ఉన్నాను, బాకీ తీర్చలేకపోతా ఉన్నాను, ఎదుటివాడు వచ్చి నన్ను నిలేస్తూ ఉన్నాడు, ఆయనంట మనకి విమోచన కలగజేస్తాడంట, విడుదల కలగజేస్తాడు. అతని బాకీ నేను తీరుస్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దీని ఏమంటున్నారు చెప్పండి? విమోచన. అది ఎవరి దగ్గర దొరికింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నీకు విమోచన దొరికింది. ఆయన నీ భారం అంతా ఆయన మీద చేసుకుంటాడు పిల్లరా. ఆయన దగ్గర నీకు విమోచన ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మీకు ఇంకా వాక్యంలో కొద్దిగా మనం లోతులకు వెళ్ళినట్లయితే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. అంటే ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖనాన్ని మీరు గమనించినట్లయితే పాపము నుండి విమోచన అని మనం అనుకుంటాం. పాపము నుండే విమోచన కాదు ప్రియ దేవుడు బిడ్డలారా. మీరు కొద్దిగా జాగ్రత్తగా దేవుడు మాటలు ఆలకించండి. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చదివినట్లయితే, మీరు చదవండి. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఏం జరుగుతుంది చెప్పండి? ఆయన పొందిన గాయాల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేం కలుగుతా ఉంది? స్వస్థత. అంటే దేవుడి పెట్టారు. ఇప్పుడు మనకు రావాల్సిన ఆ గాయాలు మీకు అర్థమవుతుందా? మన మీద ఉన్న ఈ బలహీనతలు, మన మీద ఉన్న అనారోగ్యాలు ఏంటంట? ఆయన పొందిన గాయాలు. అంటే మన మీద ఉన్న ఈ రోగం అంతటి శిక్ష ఆయన పొందిన గాయాల ద్వారా మనకేమని చెప్పండి? స్వస్థత. అంటే దేవుడి పిల్లలు మనకున్న ఈ వ్యాధి, రోగాలు, బలహీనతలు, ఇతరితర అనారోగ్య సమస్యలు దేవుడి పిల్లారా, ఇప్పుడు ఆయన వాటన్నింటి నిమిత్తం యేసుప్రభువు వారు ఏం చేశాడు? గాయాలు పొందాడు. ఆయన పొందిన గాయాల ద్వారా ఇప్పుడు మనకి ఏం కలుగుతా ఉంది? స్వస్థత. అంటే దేవుడి పిల్లారు, నువ్వు అనారోగ్యకరంగా పరిస్థితిలో ఉన్నావు అనుకోండి, ప్రభువా నాకు విమోచన కలగచేయి అని దేవుడి దగ్గర మనం అడిగినప్పుడు ఆ విమోచన ద్వారా నీకేం కలిగింది తెలుసా? స్వస్థత కలిగింది.
దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? పాప క్షమాపణే కాదు, విమోచన ద్వారా మనకేం కలిగింది? స్వస్థత. ఎందుకని? మన మీద ఉన్న రోగాల కొరకు, మన మీద ఉన్న వ్యాధుల కొరకు, ప్రియులారా, మన బలహీనతల కొరకంట యేసు ప్రభువు ఏం పొందాడు? గాయాలు పొందాడు ఆయన. ఆ గాయాలు పొందాడనే సంగతి నీకు తెలిసి, ప్రభువా నువ్వు నాకు సహాయం దయచేయమంటే నీ బలహీనతలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి నీకేం కలిగింది చెప్పండి? విమోచన ద్వారా స్వస్థత కలిగింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతా ఉందా? విమోచనలో ఉన్న ప్రియ దేవుడి బిడ్డలారా, బలము, ఆ శక్తి మీరు తెలుసుకోవాలి. దేవుడి దగ్గర ఏం దొరికిందంట? విమోచన దొరికింది. చెప్పండి, ఏం దొరికింది? విమోచన దొరికిందంట. విమోచన అంటే ఏంటి? మనము మన మీద ఉన్న భారము మరి ఒకరు తీసివేయటాన్ని ఏమంటారంటే విమోచన అంటారు. నువ్వు ఏ భారం ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ పాప బంధకాల్లో ఉన్నా, ప్రతి దేవుడి బిడ్డలారా యేసయ్య దగ్గరికి వస్తే నీకేం దొరికింది చెప్పండి? విమోచన. అక్కడ అదే అంటున్నాడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏమంటాడు చెప్పండి? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నేను వచ్చాను. ఒక్కరి కొరకు కాదు ప్రియులారా, భూలోకంలో ఉన్న సమస్త మానవాళి కొరకు అనేది తెలుసా? విమోచన క్రయధనముగా. క్రయధనం అంటే విమోచన అనే క్రయధనం. క్రయధనం అంటే ఏంటి? ఒక వస్తువు మనం కొనుక్కునేటప్పుడు దానికి ఎలా చెల్లించాలి, దీన్నే క్రయధనం అంటారు. ఒక వెల చెల్లించే దాన్ని ఏమంటారు? ఆ వెలని ఏమంటారు? క్రయధనం అంటారు. దానికి తగ్గ విలువ అది. ఇప్పుడు దేవుడు ఏమిస్తున్నాడు? విలువ. విమోచననే క్రయధనం అంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకు సంబంధించింది నేను భరిస్తాను, వాళ్ళ మీద ఉండవలసిన శిక్ష నేను పొందుకుంటాను. ఆ గాయాలు ఆయన వాళ్ళ మీద ఉన్న అనారోగ్యాల కొరకు నేను గాయాలు పొందుకుంటాను. అంటే ఒక మనుషుల మీద ఉన్న శిక్ష అంతా తన మీద వేసుకునే దాన్ని ఏమంటారంటే అది విమోచన. అది నీ పరిస్థితిని ఏదైనా కానివ్వండి. ఇక్కడ ఇందాక ఆయన పొందిన గాయాల్లో మనకి ఏమొచ్చింది చెప్పండి? స్వస్థత. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న ఈ వచనము మన పాప విమోచన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది కదా, మీరు చదవని. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట? అంటే చింత అనే దానికి దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీ మీద ఏది ఉన్నా కూడా దాని అంతటిని భరించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వద్దకు మీరు వచ్చినట్లయితే మీ చింత, మీ మీద ఉన్నదంతా ఆయన మీద వేసుకొని మీకు ఏం చేస్తాడు తెలుసా? విడుదల ఇస్తాడు. అది దాని అర్థం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ ఎవరు చేయగలరండి? ఇలా ఇంక ఎవరు చేయగలుగుతారు చెప్పండి? ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బలహీనతల్లో ఉన్నా, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా, ఎలాంటి అసమాధానంలో ఉన్నా, ఎలాంటి అప్పులు ఊబిలో ఉన్నా, ఎలాంటి కుటుంబ సమస్యల్లో ఉన్నా, దాని అంతటిని ఆయన నీ కుటుంబంలో ఉన్న సమస్యలని తన మీద చేసుకుంటాడంట. నీ కుటుంబానికి శాంతి ఇస్తానంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివినట్లయితే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీకు అసమాధానంగా ఉన్న మీ అసమాధానాన్ని నా మీద వేసుకుంటాను. దాన్ని ఏమంటున్నాడు ఆయన? విమోచన. ప్రియులారా, ఆయన వేసుకుంటాడంట. మన కుటుంబాలకు ఏమిస్తాడు చెప్పండి? విమోచన దయచేస్తాడు, విడుదల దయచేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎంత మంచి దేవుడు అండి యేసు ప్రభువారు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా.
వస్తే ఆయనకి ఏం దొరుకుతుంది చెప్పండి? విమోచన. నీవే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ భారం అంతా తల మీద వేసుకుంటానంటున్నాడు. అసలు మన విషయంలోనంట ఆయన చింతిస్తున్నాడంట. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ విషయంలో చింత కలిగి ఉన్నాడు. ఆయన నీ కుటుంబాన్ని బట్టి చింతిస్తూ ఉన్నాడు, నీకున్న పరిస్థితులను బట్టి చింత కలిగి ఉన్నాడు, నీకున్న అనారోగ్యాన్ని బట్టి చింత కలిగి ఉన్నాడు, నీకున్న ఆర్థికమైన ఇబ్బందులను బట్టి చింత కలిగి ఉన్నాడు, నీ నిరుద్యోగ జీవితాన్ని బట్టి చింత కలిగి ఉన్నాడు, నీ చదువుల విషయంలో చింత కలిగి ఉన్నాడు. ఆయన ఆ చింత అంతా ఆయన మీద చేసుకుంటాడు అంటున్నాడు. మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నిశ్చింతగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన వద్దకు వచ్చి ప్రియ దేవుడు పెట్టారా ప్రభువా అంటే ఆయన దగ్గర మనకి ఏం దొరికింది చెప్పండి? విమోచన దొరికింది అంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉండిద్ది, మీరు చదవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు అక్కడ, మీరు చదవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం జలముల గల సముద్రమును 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి అయ్యా. అగాధ జలముల గల సముద్రమును, అగాధ జలముల గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రావగా చేసిన వాడవు నీవే కదా. ఎవరు దాటిపోవునట్లంట? విమోచింపబడిన వారు దాటిపోవునట్లు అంటాడు కదా. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చెప్పండి? విమోచింపబడిన వారంట. అంటే వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ద్వారా ఏం పొందుకున్నారు? విమోచన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుడి పిల్లలు ఎలా పొందుకున్నారు తెలుసా విమోచన? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడి పిల్లలు వాళ్ళు చేసిన ఎట్టి పనులను బట్టంట దేవుడికి ఏం చేశారు తెలుసా? మర్ర పెట్టారంట. వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న కన్నీరు. దేవుడి పిల్లలు మీరు చదవండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చదివినట్లయితే, నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న ఎట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుడి యొద్దకు చేరెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారంట వీళ్ళు? వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న కన్నీరు, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న ఎట్టి పనులు, ఈ అన్నిటిని బట్టి ఎక్కడికి వచ్చారు? దేవుడి యొద్దకు వచ్చారు. వాళ్ళ వల్ల కాదు ప్రియులారా, వాళ్ళ వల్ల ఏమీ కాలా, వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు ఎవరు సహాయం కావాల్సి వచ్చింది? దేవుడు సహాయం కావాల్సి వచ్చింది. దేవుడికి మొర పెట్టారంట. నీకున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు పెట్టారు. నువ్వు దేవుడికి మొర పెడితే ఆయన యొద్ద ఏం దొరుకుతుంది తెలుసా? నీకు విమోచన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీకు విడుదల, నీ పరిస్థితులన్నిటి నుండి విమోచన వచ్చింది. ఆయన యొద్దంట విమోచన దొరికింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పుడు ఏం దొరికింది తెలుసా? వాళ్ళంట విమోచన దొరికింది. ఆ 3వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఏం చేయడానికి వాళ్ళు మొరపెట్టారు కదా. వాళ్ళ ఎట్టి పనులను బట్టి, వాళ్ళు పడుతున్న శ్రమలు, బాధలను బట్టి, వాళ్ళ కన్నీటంతా కూడా దేవుడికి చెప్పారు కదా, మొరపెట్టారు కదా. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివీయులకును, మోబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దిగి వచ్చారు చెప్పండి? దేవుడే దిగి వచ్చాడు. ఎందుకని? వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న ఇబ్బందులు, ఆ పరిస్థితులన్నింటిని ఏం చేయాలని? ఈయన వినిపించడం కొరకు ఆ భారం అంతా ఈయన మీద వేసుకొని
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదగట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వెళ్ళాలి, విమోచించాడు కాబట్టి వాళ్ళ కొరకు ఏం చేశాడు తెలుసా? అద్భుతాలు చేశాడు. విమోచించాడంట అంటే ఆ భారం అంతా ఎవరి మీద వేసుకున్నాడు చెప్పండి? దేవుడి మీద వేసుకున్నాడు, తన మీద వేసుకున్నాడు ఆ భారం అంతా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అద్భుతాలు జరిగించి పిల్లరా, ఆ ఫరో మనసు కఠినమైనప్పటికీ అద్భుతమైన కార్యాలు వాళ్ళ పక్షాన దేవుడు జరిగించి ఫరోకు భయం పుట్టేటట్లుగా చేసి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి నడిపించిన 40 సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో ప్రేరణలో వాళ్ళ యాత్ర జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు కదా. ఏం చేయలేదంట, ఏ పని చేయకుండా హాయిగా కూర్చుంటే వాళ్ళకి ఏం చేస్తున్నాడు? పరలోకం నుండి మన్నాను కురిపిస్తా ఉన్నాడు. ఆ భారం అంతా ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకని? వాళ్ళు విమోచన కొరకు అడిగారు, ప్రభువా మాకు విమోచించు, మమ్మల్ని విడుదల దయచేయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ భారం అంతా ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి వాళ్ళు పోషించాడు. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చినగలేదంట, కాళ్ళకున్న చెప్పులు అరిగిపోలేదు. ఏమి అడిగితే అది తెచ్చిపెట్టాడండి. మాంసం కావాలంటే మాంసాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఎలాగ సాధ్యమైంది? వాళ్ళ దేవుడు ఏం చేశాడు? ఎందుకని? వాళ్ళు అడిగారు, మర్ర పెట్టారు, వాళ్ళ మర్ర దేవుడు ఆలకించాడు. కాబట్టి వాళ్ళకి ఏం కలిగిందంటే విమోచన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు వెళ్ళారా, యెహోషువ ఏమంటాడు తెలుసా? మీరు చదవండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినప్పుడు యెహోషువ ఏమంటాడు? ఒక మాట మీరు చదవాలి త్వరగా. యెహోషువ గ్రంథం అప్పుడు అతడు 23వ అధ్యాయం 2వ వచనము. అప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినీ వారి పెద్దలను వారి వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లా నేను ఎవరు పిలిపించాడంట? ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న వారి అందరిలో నుండి వారి పెద్దలను, వారు ముఖ్యమైన వారిని, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లా నేను బహు సంవత్సరములు గడిచిన ముసలగాడను, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు మీరు చూసి తిరిగి. ఏం చేశాడంట? ఎవరు చేశారంట? మీరు చేసింది కాదు, మీకోసము. ఏంటి ఏమంటాడు అక్కడ? మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు మీరు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? నాయకులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ఎవరు పెద్దలు ఉన్నారు, ముఖ్యమైన వారు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అబ్బా మీరు చేశారు అన్నాడా? మీ అందరి కొరకు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మీ నిమిత్తం ఏం చేశాడంట? మీ నిమిత్తం సమస్త జనులకు చేసినదంతయు మీరు చూసి తిరిగి. మీ నిమిత్తం యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేశారంటే యుద్ధాలు? వాళ్ళ పక్షాన దేవుడే. ఎందుకని? ఆ భారం అంతా ఎవరి మీద వేసుకున్నాడు? ఏమేమి వేసుకున్నాడు? దేవుడి మీద వేసుకున్నాడు. ఎందుకని? వాళ్ళకి ఏం దొరికింది? ఇప్పుడు విమోచన దొరికింది. కాబట్టి అదంతా బాధ్యత అంతా ఎవరిది? ఏందే. వాళ్ళకి భోజనం అయినా పెట్టాలి, నీళ్ళు అయినా ఇవ్వాలి, వాళ్ళు ఎదడితే ఆయన ఇవ్వాలి, వస్త్రాలు ఆయన ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు పెట్టారు. ఇంకా ఒకవేళ శత్రువులు వస్తే వాళ్ళ మీద ఏలే యుద్ధం చేయాలి. ఎందుకని? వాళ్ళ బాధ్యత అంతా, వాళ్ళ భారం అంతా ఎవరి మీద వేసుకున్నాడు? ఆ విమోచన అంటే అది మీకు అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విమోచన అంటే మీకు అర్థమవుతుందా? విమోచన అంటే పాపం నుండే విమోచన కాదు. నీ ప్రతి అవసరతలు, ప్రతి విషయంలో ఏంటి తెలుసా? విమోచన. ఆయన దగ్గర వస్తే నీకేం దొరికింది చెప్పండి? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి పాపాల నుంచే విమోచన. ఏం దొరుకుతుంది వాళ్ళకి? ఆహారము,
త్రాగటానికి నీళ్లు, కట్టుకోవడానికి వస్త్రాలు, వేసుకోవడానికి చెప్పులు, ఏది తక్కువేమైనా శత్రువులు వస్తా ఉంటే యుద్ధం చేస్తున్నారంట దేవుడే. అంటే వాళ్ళ టైంది, వాళ్ళ బాధ్యత అంతా, వాళ్ళ బరువు అంతా ఎవరు మోస్తున్నారు చెప్పండి? దేవుడు మోస్తున్నాడు. వాళ్ళు మొత్తం దేవుడి మీద వేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడు పిల్లలు విమోచించిన వారి నిమిత్తం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం, అగాధ జలములు గల సముద్రములను ఇంకిపోచేసిన వాడు నీవే కదా. విమోచింపబడిన వారు, విమోచించబడిన వారు దాటిపోయినట్లు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి కదా. దేవుడికి స్తోత్రాలు. ఏం చేశాడంట? సముద్రాన్ని ఇంకిపోచేశాడంట ఆయన. ఇప్పుడు వాళ్ళు చేయవలసిందే, వాళ్ళు ఏం చేయగలుగుతారా? ఇప్పుడు సముద్రాన్ని పాయనగా చేయాలంటే వాళ్ళ వల్ల అవుతుందా? 30 లక్షల మంది అవుతుందా వాళ్ళ వల్ల? వాళ్ళు ఏం చేస్తాం? అందుకని మోషే అన్నాడు కదా, మీరు ఓరకనే నిలిచి చూడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎర్ర సముద్రం దగ్గర మోషే అన్న మాట ఏంటి? మీరు ఓరకనే నిలిచి చూడండి, దేవుడు చెప్పే కార్యాలు మీరు చూడండి. ఓరక నిలిచిపోయి మీరు చూడండి అంతే. మీ మీద ఏం బరువు లేదు, మీ మీద ఏం బాధ్యత లేదు. మీరు కేవలం నిలబడండి చాలు. ఆయన అంతా మీదంతా ఆ భారం అంతా ఎవరిది? దేవుడిది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? దాన్ని ఏమంటారు తెలుసా? విమోచన అంటారు. దాన్ని విమోచన. నీకు అర్థమవుతుందా ప్రియులారా? నువ్వెందుకు చింతించాలి? ఆయన దగ్గరికి వస్తే నీకు విమోచన దొరికింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పరిస్థితిలోనే కానివ్వండి, ఇశ్రాయేలు ప్రజల భారం అంతా ఇప్పుడు ఎవరి మీద వేసుకున్నాడు? ఎందుకని? వాళ్ళకి విమోచన ఇచ్చాడు దేవుడు. ఎలా వచ్చింది విమోచన? వాళ్ళు మొర పెడతారు, దేవుడి దగ్గరికి వచ్చారు, ప్రభువా మొర పెట్టారు. ఆయన సన్నిధికి చేరేంత వరకు మొర పెట్టారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ మొర విని ఆకాశం నుండి ఆయన ఏం చేశాడు? దిగి వచ్చాడు ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఏమంటున్నాడు? మీ పక్షాన్ని యుద్ధం చేసింది ఎవరు? అదంతా ఆయన, మొత్తం ఆయనే, మీరు కాదు. మీరు కేవలం ఎలా ఉన్నారు? నిలబడ్డారు అంతే. ఇంకా మనం అధ్యాయాలను చదువుతుంటే మీ గొప్పను బట్టు, మీ నీతిని బట్టు, మీ భక్తిని బట్టు దేవుడు ఏం చేయలేదు. కేవలం ఆయన విమోచించాడు కాబట్టి మిమ్మల్ని దేవుడు తెచ్చి ఇక్కడ పెట్టాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఇది యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు చదివినట్లయితే, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక మీలో ఒక్కడు. ఎవరు యుద్ధం చేస్తాడంట? మీ కొరకు అంట. చదవండి. తానే మీ కొరకు యుద్ధం చేయువాడు కనుక మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు కాదు, వీళ్ళు ఊరకు నిలబడతారు, కానీ యుద్ధం చేసేది ఎవరు? ఆ భారం అంతా ఎవరిది? వాళ్ళు చేయవలసిన పని అంతా ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకుంటున్నాడు. వాళ్ళు ఊరకు నిలబడతారంటే హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. నీకు దేవుడి వద్దకు వచ్చినట్లయితే దేవుడి వద్ద నీకు ఏం దొరికిందంటే విమోచన. గత వారాల్లో జ్ఞాపకం చేశాను, క్షమాపణ దొరికింది, ఆయన దగ్గర కృప దొరికింది. అవన్నీ 131 కీర్తనలు మాటలు కదా. ఆయన దగ్గర 3వది ఏం దొరికింది చెప్పండి? విమోచన దొరికింది. విమోచన అంటే అన్నిటి నుండి విమోచన. అన్నిటి నుండి నీ భారం అంతా, నీ బాధ్యత అంతా ఆయన మీద వేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దాంట్లో నుండి విమోచన. పాపం నుండి విమోచన, త్రాగు నుండి విమోచన, వ్యభిచారం నుండి విమోచన, దొంగతనం నుండి. అవన్నీ ఏం చేస్తాడు చెప్పండి? ఆయన విడుదల చేస్తాడు, విడిపిస్తాడు. నువ్వు పొందవలసిన శిక్ష తనమే చేసుకుంటాడు.
దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అందుకని రోమపత్రిక మీరు చదవండి, 3వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చదివినట్లయితే మీరు త్వరగా కొన్ని మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఎలాగా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేని ద్వారా? విమోచనం ద్వారా ఉచితముగా. దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం చెప్పండి? ఆయన మనల్ని విమోచిస్తే మనం ఎలా కనబడతాం? నీతిమంతులంగా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవరైనా కానివ్వండి, నువ్వే స్థితి. అందుకనే నువ్వు దొంగవైనా, వ్యభిచారమైనా, నువ్వు పాపమైనా, ఎలాంటి పనులు చేసినా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నాకు విమోచన ఇచ్చేయి అంటే ఆయన విమోచన ద్వారా అంట ఉచితముగా నువ్వేమవుతుంది, దానికి నువ్వేమీ ఎలా చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి నమ్మువారు అంట ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా. ఎలాగండి? డబ్బులేం కట్టాలా? ఇదేం తీసుకొని రావాలా? కొంతమంది తెలియక ప్రియ దేవుడి పెట్టారా ఆ ప్రభు దగ్గర. కొంతమంది అంటారు అయ్యా ఏం చేస్తారు, మొక్కుంటారు కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞతగా దేవుడికి నేను ఇవ్వు. కానీ ప్రియులారా, దేవుడు నిన్నేం ఆశించడు. ఆయన ఇచ్చేదాన్ని ఎలాగిస్తాడు చెప్పండి? ఫ్రీ, ఉచితం, అంతే. ఉచితం. ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు ఉచితంగా ఇచ్చేస్తాడు అన్ని, అంతే. దేవుడికి ఇస్తాడు. ఎలాగా? విమోచనము ద్వారా. ప్రభుడి దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మొరపెట్టారు. ఆయన దగ్గరికి వచ్చారు. దేవుడి దగ్గరికి వస్తే ఏమొచ్చింది? ఆ వాళ్ళకున్న పరిస్థితులన్నీ ఆయన తెచ్చి చెప్పినప్పుడు ఆయన దిగి వచ్చేసి ఆ భారం అంతా ఈయన మీద వేసుకున్నాడు. దీన్ని ఏమంటారు? విమోచన అంటారు. నువ్వు ఎవరివైనా సరే ఏం దొరికిందంట? ఇప్పుడు ఇక్కడ ఏమో జరుగుతుంది? విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అంతేకాదు ప్రియ దేవుడి పిల్లారా, ఇదే రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో ఉంది కదా. మీరు చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. త్వరగా నేను ప్రార్థన చేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్ర పుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అంటున్నాడు. దేహం కాదు ఏంటంట? ఈ దేహం యొక్క విమోచనము. దేవుడి పిల్లారా, ఈ దేహము ఇప్పుడు ఇలాగుంది. ఈ దేహం ఏం కాబోతా ఉంది? మహిమా శరీరాన్ని దాల్చబోతా ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కూడా దేవుని ద్వారా కలిగితే తెలుసా? దేవుడు విమోచన ద్వారానే. ఇది మన వల్ల కాదు. మన మహిమ కలిగిన శరీరంగా మార్చబడతామా? ఇది మన వల్ల అవుతుందా? ఈ కార్యం చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఆయన ద్వారే ఈ దేహానికి ఏంటి చెప్పండి? మహిమ కలిగిన శరీరాలు. మహిమ కలిగిన శరీరాలు వస్తే ఏమవుతుంది? తలుపులు వేస్తున్నా కూడా అవతలకి వెళ్తాం. తలుపులు తీయాల్సిన అవసరం లేదు. పేతురు గారికి సంఖ్యలు వేసి బంధించారంట. తలుపులు ఏం చేశారంటే తలుపులన్నిటికీ తాళాలు వేశారు. కావలి వారు ఉన్నారు. సంఘం అంతా ఏం చేస్తా ఉంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉంది. ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? విడుదల కలిగింది. అప్పుడే అంటే దాని అర్థం ఏంటి? ఆయన శరీరం అప్పుడు ఏమైందంటే మహిమా శరీరంగా మార్చబడింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వేసిన సంఖ్యలు వేసినట్లే ఉన్నాయంట, వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయంట. కానీ పేతురు మాత్రం రాపడలేదు. అంటే ఆ సమయం ఏం జరిగింది? పేతురు మహిమ కలిగిన శరీరంగా మార్చబడింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రేపొద్దున దేవుడి పిల్లారా, మనుషు ఇలాగ అవుతాడు అని దేవుడు మనకు తెలియపరచడం కొరకే ఆ విధంగా చేసి చూపించాడు. మనకు అర్థం అవ్వాలని, మనం తెలుసుకోవాలని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి దేవుడి పిల్లలు చూడండి, ఈ శరీరాలంట ఈ దేహానికి ఏం రాబోతా ఉంది? విమోచన ద్వారా ఏంటి? దేవుడికి స్తోత్రం. విమోచనము కొరకు, ఈ దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంటే ఈ శరీరం ఉన్నంత కాలము ఏం జరిగింది? కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటాం మనం. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం రాబోతా ఉంది? మహిమ కలిగిన. అప్పుడే జరిగింది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. మీరు చదవండి, ఒక మాట నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. యెహోవా విమోచించువారు సంగీత నాదములతో సియోనులకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందం గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట ఇల్లు? యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు, ఆ పరలోకానికి తిరిగి వచ్చేదారు. నిత్య సంతోషం వారి తలల మీద. ఏంటి? ఏ సంతోషం అది? నిత్య సంతోషం. కొంతమంది సంతోషం సగం సంతోషమే, అప్పుడప్పుడే కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య ఎవరో ఒక ఆయన దేవుడి బిడ్డారా మంచి సెల్ ఫోన్ కొనుక్కున్నాడంట. మొత్తానికి ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆ ఫోన్ ఎన్నో రోజులుగా ఆశపడ్డాడంట. కొన్నాడు, సిమ్ వేసాడు, వాడుతూ ఉన్నాడు. అబ్బా ఎంత సంతోషం! 7 రోజుల నుంచి ఆశపడినా ఏమైంది? ఆ సెల్ ఫోన్ కొనుక్కునేసరికి, ఆ సెల్ కొనేసరికి ఎంతో సంతోషం. దేవుడి బిడ్డలారా మహు కొడుక్కుందామని ఒక్కిడి కడుగుగాడంట. ఆ సెల్ ఏమైపోయింది? ఆ నీటిలో పడిపోయింది. ఆయన కంగారుతో ఆ నీటిలో నుంచి తీసేసాడు. అది ఏమైపోయిందంటే అది పని చేయట్లేదు, ఆగిపోయింది. మరి ఆ సంతోషం కాస్త ఏమైపోయింది చెప్పండి? వెంటనే కొన్ని ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు కానీ విమోచింపబడిన వారు సియోనులో ఉండే సంతోషం ఏ సంతోషం తెలుసా? నిత్య సంతోషం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా వాళ్ళ తలల మీద ఏముండదంటే నిత్య సంతోషం వాళ్ళ తలల మీద ఉండును. వారు సంతోష నాదము గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఆయన దగ్గరకు వస్తే నీకు విమోచన దొరికింది. ఒకవేళ ఆయన దగ్గర ఉన్నా చాలా మందికి తెలియదు ఆయన దగ్గర విమోచన దొరికింది. ప్రభువా, నాకు విమోచన కావాలి, నాకు విడుదల కావాలయ్యా, నీ విమోచన నాకు కావాలయ్యా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఇదంతా, నీ మీద ఉన్న భారం, నీ మీద ఉన్న అనారోగ్యాలు, నీ మీద ఉన్న ప్రతి సమస్యలన్నీ తన మీద వేసుకొని మనం ప్రశాంతంగా ఉంచుతాడు. అది విమోచన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. దేవుడి దగ్గర మనకి ఎందుకు చెప్పండి? మరి ఆ విమోచన నీకు కావాలా? ఆ విమోచన నువ్వు అడుగుతావా? విమోచన నువ్వా? నీ విమోచన నాకు కావాలి అని అంటావా? ఆయన దగ్గర ఆ సన్నిధిలో ఉండి పిల్లలు ఏ అడుగుతారు? పిల్లలు ఏ అడుగుతారు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమడుగుతారండి? ఏయో అడుగుతుంటారు. అడగవలసినవి అడగరు. అడగవలసినవి అడిగితే ప్రియులారా నీ జీవితం ఎలా ఉంది తెలుసా? ప్రశాంతంగా సంతోషంగా ఉంది. అడగవలసింది ఏమి దొరికిందో అది అడగండి. దేవుడి దగ్గర ఏం దొరికిందంట మనకి? విమోచన దొరికితే ఇంకే ఎలా ఉండిద్ది? నీ భారం అంతా, నీకు కావాల్సినవన్నీ ఎవరి మీద వేసుకుంటాడు? ఎవరు ఆ బాధ్యత అంతా ఎవరిది? ఇక నీకు నువ్వు అడగవలసినవన్నీ ఎందులో ఉండే? విమోచనలోనే ఉండే. కాబట్టి అసలు అడగవలసింది అడిగితే ఇక నీకు దేని గురించి అడగాల్సిన అవసరమే లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అర్థం అవుతుంది. కాబట్టి దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది. ఆయన దగ్గర మనకి విమోచన. ఆ విమోచన పొందుకోండి. కుటుంబానికి దీవెనకరంగా, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాంటి కృపా దేవుడి మాట్లాడుతున్న బిడ్డలందరికీ దయచేయడం కాక కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ యొద్దకు వస్తే విమోచన దొరికిద్దని నువ్వు ఈరోజు మాతో మాట్లాడావు. ఆ విమోచనలోనే సకలము నాయన మాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి.
ఈ సత్యం చాలా మందికి తెలియదు అయ్యా. ఏయో అడుగుతూ ఉంటారు, అడగవలసింది అడగరు. మీ దగ్గర వస్తే ఏది దొరికిద్దో అందులో ఉన్న ఆ దీవెనేంటో, అందులో ఉన్న ఆ ఆశీర్వాదం ఏంటో నాయన, అందులో ఉన్న ఆ మర్మం ఏంటో అర్థం కాదు తండ్రి. ఈరోజు నేను బిడ్డతో మీరు అందించిన సందేశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. విమోచనలోనే సమస్తం దాగి ఉండేవని, మా ప్రతి జీవితానికి, ప్రతి లైఫ్కి సంబంధించిన ప్రతిదీ ఆ విమోచన ద్వారా మా బాధ్యత అంతా. ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు కాబట్టే వాళ్ళకి కావలసిన సకలము సర్వము నాయన మీరు చూసుకున్నారు. ఆహారం, నీరు, అయ్యా ఏది కావాలో వాళ్ళ పక్షాన యుద్ధం చేశాం తండ్రి. వాళ్ళు విమోచింపబడ్డారు కాబట్టి ఆ విమోచన మాకు మీ దగ్గర దొరికింది నాయన. అయ్యా ఎవరైతే ఆ విధంగా విమోచన అడుగుతారో, విమోచింపబడతారో వాళ్ళ జీవితాలు దీవెనకరంగా ఉంటాయని, ఆశీర్వాదకరంగా ఉంటాయని, అది నీ వద్ద దొరికిద్దని నువ్వు మాతో మాట్లాడిన సందేశాన్ని బట్టి స్తుతిస్తున్నాను. చెప్పిన మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ఆ విమోచన అనుభవిస్తున్న ఆయన పొందుకొని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి దీవించబడినట్లుగా మీరే మీ సహాయం దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.